మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సమాజాన్ని సమన్వయత పరచాలని, అందుకు సుశిక్షితులైన మానవ వనరులు అవసరం ఉందన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సమాజాన్ని సమన్వయత పరచాలని, అందుకు సుశిక్షితులైన మానవ వనరుల అవసరం ఉందన్నారు. వారం రోజుల శిక్షణ తరగతిలో ఎన్సీసీ క్యాడెట్ల దేశానికి సవాలు విసురుతున్న అనేక విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యాలను అందిపుచ్చుకొని సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ప్రథమ ప్రాధాన్యంగా భావించి సేవలో నిమగ్నమయ్యే ఎన్సీసీ ఒక మహత్తరమైన పునరుద్యోగ బాధ్యతను సైతం ఎత్తుకొని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ వారం రోజుల శిక్షణ తరగతులలో విపత్తుల నిర్వహణ చట్టం 2005, విపత్తుల సమన్వయత పరచుటకు ఉన్న వ్యవస్థలు, అగ్నిమాపక చర్యలు, భూకంపాలు, వరదలు, ఫస్ట్ ఎయిడ్ తదితర అంశాలపై క్యాడెట్లకు తరగతి మరియు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కల్నల్ శశిధర్ రావు మాట్లాడుతూ క్రమశిక్షణ, దేశ రక్షణ, సమాజహితం ఎన్సీసీ ద్వారా సాధ్యమని, క్యాడెట్ల శ్రద్ధతో పాల్గొని మానవ వనరుగా దేశానికి ఉపయోగపడాలన్నారు. అనంతరం జిల్లా అగ్నిమాపక సిబ్బంది తమ అధునాతన పరికరాలను ప్రదర్శిస్తూ విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ అడిషనల్ పీడీ జి హరీష్ కుమార్, యూసఫ్ ఉద్దీన్, 31వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ శశిధర్ రావు, కల్నల్ మాధవరావు, సుబేదార్ రఘువీర్, డాక్టర్ జి మచ్చేందర్, నాగార్జున తదితర బెటాలియన్ అధికారులు మరియు క్యాడెట్లు పాల్గొన్నారు.